నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిఐఐ సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలన్న సీఎం. చర్చలు ఒప్పందాలు విద్యార్థులకు చేరేలా చేయాలని నిర్దేశం. పెద్దిరెడ్డి ఆక్రమణలపై కేబినెట్లో పవన్ ప్రస్తావన. పూర్తి సాక్ష్యాలతో వీడియోలు తీయించినట్లు వెల్లడి. తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం. కృష్ణా జిల్లా పునాదిపాడులో రైతులతో మాట్లాడి వివరాలు సేకరణ. దేశంలో భారీ ఉగ్రకుట్ర కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు. గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో విస్తృత సోదాలు. ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న ఫంగ్వాంగ్ తుపాను. నిరాశ్రయులైన 14 లక్షల మందికి పైగా ప్రజలు.